అనగనగా సీతాపురం అనే అడవి మధ్యలో ఒక పెద్ద చెట్టు మీద చిన్న తోకలేని కోతి ముని నివసించేది. అడవిలో ఉన్న కోతులందరికీ పొడవైన అందమైన తోకలు ఉండేవి. కానీ మునికి మాత్రం తోక లేకపోవడం వల్ల అందరూ దాన్ని ఆట పట్టించేవారు. తోకలేని కోతి వచ్చేసింది, తోకలేని కోతి వచ్చేసింది అని వెక్కిరించేవి. ముని, నువ్వు కోతి కాదులే, ఇంకేదో వింత జంతువు నువ్వు అని వెక్కిరించేవి. అంటూ అలా నవ్వుకునేవి వెకిలిగా. కానీ ముని మాత్రం కోప్పడేది కాదు. అది ధైర్యం ఉన్న చిన్న కోతి. నాకు తోక లేకపోతే ఏముంది, నా మనసు బలంగా ఉంది అని ఆలోచించేది లోపల. ఒకరోజు అడవిలో భయంకరమైన అగ్ని ప్రమాదం జరిగింది. కొన్ని పొదల్లో మంటలు అంటుకొని కొన్ని క్షణాల్లోనే పెద్దగా వ్యాపించాయి. అడవిలో ఉన్న జింకలు, కుందేళ్ళు, కోతులు, పక్షులు అన్నీ భయంతో పరుగులు తీయసాగాయి. కానీ ముని మాత్రం ఆగి చూసింది. చిన్న చెట్టు కింద ఒక పావురపు పిల్ల చిక్కుకుపోయి ఉంది. పావురమ్మ దాని దగ్గరకు రాలేక అల్లరి పడుతోంది. మంటలు దగ్గర పడుతున్నాయి. ఎవ్వరూ ముందుకు రాలేదు. అప్పుడు ముని, సరే, నాకు తోక లేకపోవచ్చు, కానీ నా ధైర్యానికి తోక అవసరమా అని అనుకుంది. తక్షణం చెట్టెక్కి పావురపు పిల్లను తన చేతుల్లో పట్టుకుంది. మంటలను తప్పించుకుంటూ ఓ కొమ్మ నుంచి మరో కొమ్మ పైకి ఎగిరింది. మంటలు చాలా దగ్గరికి వచ్చాయి. ముని గుండె బలంగా కొట్టుకుంటోంది. కానీ అది వెనక్కు తగ్గలేదు. చివరకు ఒక పెద్ద రాయి మీదకు చేరుకొని పావురపు పిల్లను దాని తల్లికి అందించింది. అందరూ ఆశ్చర్యపోయారు. అదే రోజు అడవి మరో భాగంలో నక్క వేసిన ఉచ్చులో ముని గుంపులోని కోతులు చిక్కుకుపోయాయి. అవి మునిని చూసి, దయచేసి మమ్మల్ని కాపాడు, మేము నిన్ను ఎన్నోసార్లు ఆట పట్టించాము, కానీ ఇప్పుడు నువ్వేం మాకు ఆశ అని రోదించాయి. ముని వెంటనే చెట్టు కొమ్మలు విరిచి గట్టిగా కట్టెలతో ఉచ్చు తెరిచింది. కోతులు బయటకు వచ్చాయి. ఎవరూ ఊహించలేరు, తోకలేని చిన్న కోతి వారందరినీ రక్షిస్తుంది అనేది. సాయంకాలం అడవిలోని అన్ని జంతువులు చేరుకొని మునిని అభినందించాయి. జింకల రాజు ముందుకు వచ్చి ఇలా అన్నాడు: ధైర్యానికి తోకలు, కొమ్మలు అవసరం లేదు. బలమైన గుండె ఉన్నవాడే నిజమైన వీరుడు అని. అన్ని కోతులు ముని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపంతో మాట్లాడాయి. ముని, మేము నిన్ను ఆట పట్టించాము, క్షమించు, నువ్వే మా నాయకుడు అని. ముని చిరునవ్వు నవ్వింది. నేను పెద్దవాడిని కాదు, నేను స్నేహితుడిని అని. అలా తోకలేని చిన్న కోతి ధైర్యవంతమైన హీరోగా అందరి గుండెల్లో నిలిచిపోయింది. నీతి ఏమిటంటే, మనల్ని ఎగతాళి చేసినా బాధపడకూడదు, ఉన్న మనస్సులో ధైర్యం ఉండాలి. మనల్ని ఎగతాళి చేసినా బాధపడకూడదు, మన మనసులో మంచి ధైర్యం, మనస్సు కూడా ఉండాలి.